డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని ఎలా పెంచాలో నేర్చుకోవాలి. వెల్కమ్ టు నాలెడ్జ్ నగెట్స్ ఛానల్. మీ డబ్బు మీకోసం పనిచేసే చోటు. ఒక చిన్న అమౌంట్ కాలం గడిచే కొద్దీ లక్షలుగా, కోట్లుగా మారుతుందంటే నమ్ముతారా? మీరు పని చేయకుండానే మీ డబ్బు మీకోసం పనిచేస్తే ఇదే మ్యాజిక్ లాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది మ్యాజిక్ కాదు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే అసలు శక్తి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని చాలామంది ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం అని అంటారు. ఎందుకంటే మీరు పెట్టిన డబ్బు మాత్రమే కాదు, ఆ డబ్బు సంపాదించిన లాభం మీద కూడా లాభం వస్తుంది. అంటే మీ డబ్బు సంపాదించడం ప్రారంభిస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ప్రతి సంవత్సరం 10% ఇంట్రెస్ట్ వస్తుంది. మొదటి సంవత్సరం 100 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మొత్తం మీ దగ్గర ఇప్పుడు 1100 ఉంది. రెండో సంవత్సరం 1100కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ వస్తుంది. అంటే 110 రూపాయలు. ఇప్పుడు మొత్తం మీద మీ దగ్గర 1210 రూపాయలు ఉంది. మూడో సంవత్సరం ఇప్పుడు 1210 మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అలా పెంచుకుంటూ పోతే ప్రతి సంవత్సరం మీకే తెలుస్తుంది ఎంత పెరిగిద్దో. ఇక్కడ అసలు మ్యాజిక్ ఉంది. ప్రతి సంవత్సరం మీ గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది. ఇది ఒక స్నోబాల్ లాంటిది. మొదట చిన్నగా మొదలై తర్వాత చాలా వేగంగా పెద్దదవుతుంది. ఇప్పుడు అసలు సీక్రెట్ ఏంటంటే టైం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం, రాహుల్ అండ్ అర్జున్. రాహుల్ 20 సంవత్సరాల వయసులో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అర్జున్ 30లో మొదలుపెట్టాడు. అర్జున్ ఎక్కువ డబ్బు పెట్టినా కూడా రాహుల్ చివరికి ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే అతను తన డబ్బుని ఎక్కువ టైం ఇచ్చాడు. ఇన్వెస్టింగ్లో టైమ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ మనీ. మీరు ప్రతి నెల 5000 ఇన్వెస్ట్ చేస్తే 12% రిటర్న్ వస్తే కనుక 10 సంవత్సరాలకి సుమారు 11 లక్షలు, 20 సంవత్సరాలకి సుమారు 50 లక్షలు, 30 సంవత్సరాలకి 1,70,00,000 పైగా. గమనించారా? చివరి సంవత్సరాల్లో గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్సెప్షనల్ గ్రోత్ని ఇస్తుంది. ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. కానీ చాలామంది ఈ మ్యాజిక్ని ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఎందుకంటే ఆలస్యంగా మొదలు పెడతారు, మధ్యలో ఆపేస్తారు, త్వరగా విత్డ్రా చేస్తారు, క్విక్ ప్రాఫిట్స్ కోసం పరుగులు తీస్తారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రివార్డ్ చేసే ఒక్క విషయం పేషెన్స్ మాత్రమే. మీరు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు, ముందుగా స్టార్ట్ చేయాలి. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకురాగలవు. కాబట్టి ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మీరు వేచి చూస్తారా, లేదా మీ డబ్బు మీకోసం పని చేయనిస్తారా? గుర్తుంచుకోండి, ఎంత సంపాదించారన్నది కాదు, ఎంత పెంచుకున్నారన్నదే ముఖ్యం. ఇప్పుడు స్టార్ట్ చేయండి, కన్సిస్టెంట్గా ఉండండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోండి.